కాశీనాథ్ బట్టల వ్యాపారం చేసేవాడు. ఎక్కడ సంత జరిగినా వెళ్ళి వారం రోజులు తాత్కాలికంగా దుకాణం పెట్టేవాడు. ఒకసారి అతను నౌరు అనే సంత బజారు నుండి తిరిగి వస్తున్నప్పుడు ఒక దొంగల ముఠా అతనిని నిర్బంధించింది. కాశీనాథ్ తన వద్దనున్న నగదు మొత్తాన్ని వారికి అప్పగించాడు. కానీ అతను తన దగ్గరున్న ఒక చిన్న సంచిని విడిచిపెట్టలేదు. ఆ చిన్న సంచిలో మరికొన్ని విలువైన వస్తువులు ఉన్నాయని దొంగలు భావించి ఆ చిన్న సంచిని ఇచ్చేయాలని దొంగల ముఠా అతనిని బెదిరించారు. అతను నిరాకరించాడు. దొంగలు కాశీనాథ్ నుండి ఆ సంచిని లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ అతను పట్టు విడవలేదు. వారితో పెనుగులాట జరిగింది. ఒక దొంగ కత్తిని తీసుకొని కాశీనాథ్ మీదకొచ్చాడు. కాశీనాథ్ వారిని ఎదిరించి వారిలో ఇద్దరిని చంపాడు. మరి వెనక నుండి వచ్చిన మూడోవాడు కాశీనాథ్ తలపై గొడ్డలతో కొట్టాడు. ఆ దెబ్బకు కాశీనాథ్ స్పృహ తప్పి క్రింద పడిపోయాడు. చనిపోయినట్లుగా భూమిపై సాష్టాంగపడి ఉన్నాడు. కాశీనాథ్ చనిపోయాడని భావించిన ఇతర దొంగలు కాశీనాథ్ని అక్కడ వదిలేసి పారిపోయారు. కొంతసేపటికి కాశీనాథ్కి స్పృహ వచ్చింది. అక్కడ ఉన్న ప్రజలు అతన్ని వైద్యశాలకు తరలించడానికి ప్రయత్నించారు. కానీ బాబాపై అనుకున్న విశ్వాసం ఎంత అచంచలమైనదంటే కాశీనాథ్ నిరాకరించి షిరిడీకి తిరిగి వచ్చాడు. బాబా సంరక్షణలోనే తిరిగి కోలుకున్నాడు. ఆ దొంగల ముఠా నుండి ఎదుర్కొనడంలో అతను చూపిన పరాక్రమానికి, శౌర్యానికి ప్రభుత్వం అతనికి బహుమతిగా ఒక తలవార్ని ప్రకటించింది. బందిపోటు దొంగలకు మరియు కాశీనాథ్కి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు షిరిడీలో బాబా బిగ్గరగా అరుస్తూ దుర్భాషలాడుతూ ఉన్నారు. బాబా యొక్క ఈ స్థితికి అలవాటు పడిన భక్తులు ఇలా అనుకున్నారు, బాబాకు ప్రియమైన భక్తుడు ఎవరో ఏదో ఇబ్బందిలో ఉన్నారు అని అర్థం చేసుకున్నారు. భక్తుడి యొక్క ఆపదను తీర్చడానికే బాబా అలా గర్జించటం, కొట్టు చంపు అని అరవటం, దుర్భాషలాడడం చేశారని షిరిడీ ప్రజలు భావించారు. ఆ తర్వాత కాశీనాథ్ చాలా కాలం బాబా సేవ చేసుకుంటూ జీవించారు. కొంతకాలం తర్వాత చాంద్రమానం 11వ రోజు పవిత్రమైన రోజున కాశీనాథ్ తుది శ్వాస విడిచారు. తర్వాత కొంతకాలానికి అదే రోజున అప్పా జోగులే కూడా తుది శ్వాస విడిచారు. సంతోషకరమైన జీవితాన్ని వీరిద్దరూ బాబా సన్నిధిలోనే ఆస్వాదించారు. ధన్యజీవులు కాశీనాథ్, అప్పా జోగులే. ఈ సంఘటన బట్టి బందిపోటు దొంగలకు కాశీనాథ్కు మధ్య పెనుగులాట జరిగేటప్పుడు బాబా షిరిడిలో అరుస్తూ ఉన్నారు అనే దాన్ని బట్టి మన బిడ్డలు ఎక్కడ ఉన్నా బాబా ఎలా రక్షిస్తారు అనేది ఈ సంఘటన బట్టి మనం గ్రహించవచ్చు. మనల్ని కూడా నిరంతరం ఆపదల నుండి బాబా రక్షిస్తూనే ఉన్నారు.